यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। गिरामाहृदेवीं द्रुहिणगृहिणीम् आगमविदो हरेः पत्नीं पद्मां हरसहचरीं भद्रितनयां तुरीया कापि त्वं दुरधिगमनि सीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्म महिषी विश्वं भ्रमयसि परब्रह्म महिषी। శ్రీమత్ శంకర భగవత్పాద కృత సౌందర్య లహరి స్తోత్రరాజం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. సౌందర్య లహరి అధ్యయనం అద్వైత అధ్యయన భారతి పుణ్యఫలము అధ్యయనం చేసుకుంటున్నాం. 41 శ్లోకాలతో కూడినటువంటి ఆనందలహరి అనేటటువంటి భాగాన్ని ఈనాడు మనము పూర్తి చేసుకోబోతున్నాం. ఈ తరువాత మనం సగుణ సాకారమైనటువంటి తత్వాన్ని చూడడానికి వచ్చే వారం నుంచి ప్రయత్నం చేస్తాం. ఈనాడు ఈ కారణ ఈశ్వర స్వరూపమైన ఈ ఆఖరి 41వ శ్లోకం పృథ్వీతత్వాన్ని అధ్యయనం చేద్దాం. 36 దగ్గర నుంచి 41 వరకు స్తోత్రమాలిక అంటే షట్చక్రాలను తత్వాలుగా పెట్టుకొని మనసు పంచభూతాలను వాటిలో వ్యాప్తమైనటువంటి ఈ ఈశ్వరతత్వాన్ని, ఈ కారణతత్వాన్ని, అవ్యాకృతాన్ని, నిరాకృతిని, సగుణమైన దానిని భగవత్పాదులు వర్ణిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, భావిస్తున్నారు, తెలుసుకున్నారు. ఆఖరి స్టెప్ తెలుసుకోవడం. తెలుసుకోవడం అంటే ఎరుక. ఒక్కసారి ఈ శ్లోకాలను మనము పఠించుకుందాం 36 నుంచి. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత. యమారాధ్యన్ భక్త్యా రవిశశిశుచీ నామ విషయే నిరాలోకే అలోకే నివసతి భాలోక భువనే
నివసతి భాలోకభువనే విశుద్ధౌ తే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివసమానవ్యవసితాం యయోః కాంత్యాయంత్య యయోః కాంత్యాయంత్య శశికిరణసారూప్య సరణి విధూతాంతర్ధ్వంతా విలసతి చకోరీవ జగతి విలసతి చకోరీవ జగతి సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మనసచరం యదాలాపాత్ అష్టాదశగుణిత విద్యా పరిణతిః యత్ ఆదత్తే దోషాత్ గుణమఖిలం అభ్యః వయైవ తవ స్వాధిష్టానే ఉతవహమధిష్టాయ నిరతం తం ఈడే జనని మహతీం తాంచ సమయం యదా లోకే లోకే దహతి మహతి క్రోధకలితే దయార్ద్రా యా దృష్టి శిశిరముపచారం రచయతి తటిత్వంతం శక్త్యా తిమిరపరిపంధిస్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణపరిణతేంద్రధనుషం స్ఫురన్నానారత్నాభరణపరిణతేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. ఈనాటిది తవాధారే మూలే సహసమయయా లాస్యపరయా నవత్మానం మన్యే నవరసమహా తాండవనటం ఉభాభ్యామేతాభ్యాం ఉదయముధివిద్దిశ్య దయయా ఉదయ విధిం ఉద్దిశ్య దయయా సనాథాభ్యాం జంగే జనక జననీమత్ జగదిదం. తవాధారే మూలే తవాధారే మూలే సహసమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటం ఉభాభ్యాం ఏతాభ్యాం ఉదయ విధిం ఉద్దిశ్య దయయా సనాథాభ్యాం జంగే జనక జననీమత్ జగదిదం జగదిదం. తవ ఆధారే మూలే తవా నీ యొక్క షష్ఠీ విభక్తి తవ ఆధారే మూలే సమయయా సహ లాస్యపరయా సమయ అనే అమ్మవారితో కూడా సమయయా సమయతో కూడా తృతీయ విభక్తి లాస్యపరయా
లాస్యములో అది అత్యంత రసికత కలిగి ఉన్నటువంటి సమయం. లాస్యం అంటే స్త్రీల నృత్యాన్ని లాస్యం అంటారు. పురుషుల నటనమును, నాట్యాన్ని తాండవం అంటారు. అందుకే సమయయా లాస్యపరయా. సహ సమయయా లాస్యపరయా. సమయ అనే అమ్మతో కూడా ఉన్నా ఎవరిని కొలుస్తున్నారు? నవాత్మానం అన్యే. నవాత్మను భావిస్తున్నాను. నవాత్మానుడు, నవాత్మకుడు, నవాత్ముడు ఆయనటువంటి ఆ ఈశ్వరుని, శివుని భావిస్తున్నాను. ఆయన ఎలా ఉన్నారు? నవరస మహాతాండవ నటం. నవరసములతో భరితమైనటువంటి మహాతాండవ నటం. పురుషుల నృత్యాన్ని తాండవమని, స్త్రీల నాట్యాన్ని లాస్యమని అంటారని ముందే చెప్పుకున్నాం. నవాత్మానం, నవాత్ముని అంటే ద్వితీయ విభక్తి. మన్యే వెర్బ్. నవరస మహాతాండవ నటం, అది కూడా ద్వితీయలోనే ఉంది. ఉభాభ్యామేతాభ్యాం, ఆభ్యాం వస్తే పంచమీ విభక్తి, అందులో ద్వివచనం. ఉభాభ్యామేతాభ్యాం, ఉభాభ్యాం ఈ ఇద్దరి వలన, ఏతాభ్యాం వీరి వలన. ఉదయ విధిం ఉద్దిశ్య, వాళ్ళు ఎలా ఉన్నారు? ఉదయ విధిని సంకల్పించుకున్నారు, ఉద్దేశించుకున్నారు. ఉదయ విధి అంటే సృష్టి చేయాలి అనే సంకల్పంతో ఉన్న ఉభాభ్యాం ఈ ఇరువురి వలన, ఏతాభ్యాం ఈ ఇద్దరి వలన, దయయా విధ ఉదయ విధిం ఉద్దేశ్య, ఎంతో దయతో మనందరినీ సృజించాలని సంకల్పించుకున్న వీరిరువురి వలన. ద్వివచనంలో ఉన్నాయి. ఏతాభ్యాం, ఉభాభ్యాం, సనాథాభ్యాం. సనాథాభ్యాం ఇద్దరు కలిసి ఉన్న స్థితి సనాథ స్థితి. సనాథాభ్యాం అంటే కలిసి ఉన్న స్థితి. కలిసి ఉంటే వాళ్ళు ఏమయ్యారు? జనక జననీమత్ జగదిదం. ఇదం జగత్, ఈ ప్రపంచము తల్లిదండ్రులను కలిగినది అయినది. అంతవరకు అనాథలుగా ఉన్నాం. అమ్మ నాన్న వీళ్ళిద్దరూ ఉదయ విధి ఉద్దేశ్య దయయా కలిసి ఉంటే మేము జననే జనకులము కలిగినటువంటి ప్రపంచంగా జంగ్యే తెలుసుకుంటున్నాను. మన్యే అంటే మననము, శ్రవణము, నిధిధ్యాసన. జంగ్య అంటే ఎరుక, ఆ ఎరుక కలిగినది. తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా. నవాత్మానం మన్యే, ఆ నవాత్మకుడైనటువంటి ఆ తత్వాన్ని, ఆ శివతత్వాన్ని మన్యే ఐ కాంటెంప్లేట్, మననం చేస్తాను, నిధిధ్యాసన చేస్తాను. ఆయన ఎలా ఉన్నారు? నవరస మహా తాండవ నటం. ఇదిగో ఈ సృష్టి పొద్దున లేస్తే నవరసాలే. ఒకసారి కోపము, ఒకసారి హాసము, ఒకసారి ఆశ్చర్యము, ఒకసారి దుఃఖము, ఇంకొకసారి మరోటి మరోటి. నవరస మహాతాండవ నటం, నవరసములతో కూడిన మహాతాండవాన్ని అభినయిస్తున్నటువంటి నవత్మానం మన్యే,
ఆ నవాత్మకుడు ఒక్కడనే కొలుస్తున్నానా? సహసమయయా లాస్యపరయా, ఆమె కూడా డ్యాన్స్ చేస్తున్నారు. ఏమిటి చేస్తున్నారు? లాస్యము అనేటటువంటి డ్యాన్సులో అత్యంత ఆసక్తితో డ్యాన్స్ చేస్తున్నారు. ఆమె పేరేమి? సమయ. సహ సమయయా లాస్యపరయా నవరస మహాతాండవ నటం నవత్మానం తవ ఆధారే మూలే మన్యే. నీ మూలాధారంలో మీ ఇద్దరూ డ్యాన్స్ చేస్తూ ఉండగా చూస్తున్నా. వీరిరువురు ఉభాభ్యాం ఏతాభ్యాం, వీరిరువురి వలన, ఉభాభ్యాం ఈ ఇద్దరి వలన, దయయా ఉదయ విధిం ఉద్దిశ్య, దయచేత సృష్టిని కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ సమయ నవాత్మకులనేటటువంటి వీరిద్దరి వలన ఇదం జగత్, ఈ ప్రపంచము, సనాథాభ్యాం కలిసి ఉన్న వీరిరువురి వలన, పంచమీ విభక్తి, జనక జననీమత్, ఆహా, ప్రపంచానికి తిరుగులేని తల్లిదండ్రులు దొరికారయ్యా అని జంగే అనే ఎరుకలో ఉన్నాను. అంటే కారణ ఈశ్వర తత్వము మీరే అని తెలుసుకున్నాం. కారణ ఈశ్వరుడు అంటే ఎవరు? పరబ్రహ్మము సహసమయయా, అంటే మాయతో కలిసి ఉంటే అవ్యాకృత అవ్యక్త బీజ జీవ ప్రసవ బీజాత్మక తత్వము, ఆ కారణతత్వము సృష్టికి మీరే కారణతత్వం అని తెలుసుకున్నాను. మీరే లేకపోతే నీవే, అదే ఒక్కటే. తవ ఆధారే మూలే సహ సమయయా లాస్యపరయా నవాత్మానం, నవ ఆత్మానం, నవ శ్లేష, నవ అంటే క్రొత్తదైనటువంటి స్వరూపం, 9 రకాలైనటువంటి తత్వాలు కలిగినటువంటి స్వరూపం. నవాన్ ఎందుకన్నారు? నిత్యనూతనం, ఆద్యంతములు లేని దానికి ముదిమి లేదు, జర లేదు, రుజ లేదు, మరణం లేదు, ఎప్పుడో నవాత్మకుడే. నవతత్వాలుగా విరాజిల్లుతున్నటువంటి నవఫిరపి మూల ప్రకృతిభి, అది ఆయనే. అంచేత నవాత్మకుడు. మన్యే, మననం చేస్తున్నాను, నిధిధ్యాసన చేస్తున్నాను. నవరస మహాతాండవ నటం, సమస్త పదం, నవరస మహాతాండవ నటం, నవరస 9 రసములతో భరితమైన కూడి ఉన్న మహాశబ్దం ఏమిటి? సూపర్లేటివ్, నిరతిశయమైనటువంటి తాండవమనే నాట్యాన్ని, నటం అభినయిస్తున్నటువంటి నవాత్మానం మన్యే. ఉభాభ్యాం ఇరువురి వలన, ఏతాభ్యాం ఈ ఇద్దరి వలన, ఉదయ విధిం సృష్టి చేయాలి అనే సంకల్పంతో, ఉద్దిశ్య దయయా ఉద్దిశ్య, సనాథాభ్యాం కలిసి ఉండుట వలన, మళ్ళీ పంచమీ విభక్తి, జనక జననీమత్ జగత్ ఇదం జంగే. ఏ దేవి, తవ మూల, తవ మూలే ఆధారే, మూలే మూలతత్వమైన, ఆధారే ఆధారమునందు, ఆధారే మూలే సప్తమి విభక్తి, గృహే వనే ఆధారే,
తవాధారే మూలే లాస్యపరయా సహ సమయయా, సమయతో కూడిన లాస్యముతో కూడిన ద్వితీయ విభక్తి. సహ సమయయా లాస్యపరయా నవరస మహాతాండవ నటం నవాత్మానం. నవరస మహాతాండవ నటుని, నవాత్ముని ద్వితీయ విభక్తి. మన్యే, నేను దర్భ నేను మననం చేస్తున్నాను. మన్యే ఉదయ విధిం ఉద్దేశ్య, సృష్టి చేయాలనేటటువంటి ఉద్దేశంతో, సంకల్పంతో సైక్షాం చక్రే, లేక నేను బహుశ్యాం ప్రజయేతి అనేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ఈశ్వరతత్వము దయయా ఉదయ విధిం ఉద్దేశ్య సనాదాభ్యాం, కలిసి ఉండుట వలన, ఏతాభ్యాం వీరిరు ఇద్దరి వలన, ఉభాభ్యాం ఇరువురి వలన, ఇదం జగత్ ఈ ప్రపంచము, జనక జననీ మత్ తల్లి తండ్రి కలిగిన దాని వలె ఈ ప్రపంచము అయినది అని జన్యే ఎరుక కలిగి ఉన్నాను. ఏమిటి నా ఎరుక? ఇప్పుడు ఒక్కటే కారణతత్వం ప్రపంచానికి. ఆ కారణతత్వము మీరిద్దరు కాదు, మీరిద్దరూ ఒక్కటే. ఉపాభ్యాం ఏతాభ్యాం అనాథాభ్యాం అన్నప్పటికీ కూడా మీరు ఒక తత్వమే అని నేను తెలుసుకున్నాను. హే దేవి, తవా నీ యొక్క ఆధారే మూలే, మూలాధార చక్రమునందు. చక్రం అంటే ఇలా విష్ణు చక్రంగా తిరుగుతూ ఉండదు. ఇన్ దట్ ఎనర్జీ ప్లేన్ ఆఫ్ మూలాధార, ఇన్ దట్ మూలాధార తత్వ లాస్యపరయ, లాస్యమునందు, లాస్యమునందు అక్కర్ ఆసక్తి కల ఆడువారి నృత్యాన్ని లాస్యం అంటారు. సహ సమయయా, సమయయా సహ, సమయానే పేరు కలిగినటువంటి శక్తి అమ్మవారితో కూడా ఉన్నటువంటి నవరస మహాతాండవ నటం, నవరస శృంగారాది నవరసములతో కూడిన మహాతాండవ అద్భుతమైన తాండవ నాట్యాన్ని, పురుషులు చేసే నృత్యాన్ని తాండవం అంటారు. నటం అభినయించిన వాడైనటువంటి నవాత్మానం 9 రూపములు కలిగినటువంటి ఆనంద భైరవుని మన్యే తలంతును. ఉదయ విధిం జగత్తును ఉత్పత్తి చేసే కార్యాన్ని ఉద్దేశించి, దయయా దయతో. ఎందుకు దయ? లోకాలు సంవర్తాగ్నిలో, ప్రళయాగ్నిలో దగ్ధమైపోయాయి కదా, వాటిని పునః సృష్టి చేయాలి కదా. దానికి దయతో సనాథాభ్యాం కలిసి ఉన్న ఏకరూపముగానున్న వారి వలన, ఏతాభ్యాం ఈ ఇద్దరి వలన, ఉభాభ్యాం ఇద్దరైన ఆనంద భైరవి మహాభైరవుల వలన, ఇదం జగత్ ఈ ప్రపంచము, సకల ప్రాణికోటి జనక జననీ మత్ తండ్రియు తల్లియు కలిగినదని జన్యే తెలుసుకుంటుంది. అబ్బా, జనక జననీ మత్ జగదిదం. తల్లి, నీ మూలాధార చక్రంలో, భూతత్వంలో, లాస్యమనేటటువంటి నృత్యంలో అత్యంత ఆసక్తి కలిగినటువంటి సమయ అనే పేరు గల ఆనంద భైరవివైన నీతో, నీ శక్తి స్వరూపంతో కూడి శృంగారాది నవరసములతో నిండిన మహాతాండవ నృత్యాన్ని అభినయిస్తున్నటువంటి ఆ విశ్వనటుడైన వాణ్ణి,
ఆ నట చక్రవర్తిని, ఆ నటరాజును నవాత్మకుడైన ఆనంద భైరవునిగా నా మనోఫలకంలో భక్తితో భావిస్తాను. ఆయన నాట్యమే కదా ఈ సృష్టి అంతా. ఆయన చేస్తున్నటువంటి మహా తాండవమే కదా ఈ నవరసాలతో భరితమైనటువంటి ఈ సృష్టి ప్రపంచం. ప్రళయ సంవర్తాగ్నిలో దగ్ధమైనటువంటి ఈ ప్రపంచాన్ని పునఃసృష్టి చేయాలనే దయతో కూడిన సంకల్పంతో కలిసి ఉన్నటువంటి మీ ఇద్దరి వలననే అనాథయ అయిన ఈ ప్రపంచము తల్లిదండ్రులు కలదై సనాథయ అయి ఉన్నది కదా. ఇదే నా ఎరుక. సనాథాభ్యాం జంగే జనక జననీ మత్ జగదిదం. తొమ్మిదో శ్లోకంలో మహిం మూలాధారే, అక్కడికి వచ్చాం ఇప్పుడు. ఎక్కడి నుంచి వచ్చాం? మనోపి భ్రూమధ్యే అంటే ఆజ్ఞ, ఆకాశముపరి విశుద్ధం, హృది మరుతం అనాహతం, స్వాధిష్టానే స్వాధిష్టాన అగ్నితత్వం స్థితం, హుతం అగ్నితత్వం, మణిపూరే జలతత్వం. ఈనాడు మహిం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే దివి మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే सहरहसि पत्या विहरसे, सहस्रारे पद्मे सहरहसि पत्या विहरसे, सह समयया लास्यपरया नवरसमहाताण्डव नटं नवत्मानं तव मूलाधारे మన్యే. ఆరు శ్లోకాలలో సృష్టి కారణమైనటువంటి ఆ శివాశివులు అనేటటువంటి కారణతత్వాన్ని, కారణ ఈశ్వరుని ఆరాధన చేస్తుంది. ఆజ్ఞాచక్రంలో తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశిశుచే నామ విషయే నిరాలోకే లోకే నివసతి భాలోక భువనే. తర్వాత విశుద్ధ చక్రం. విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమానౌ వ్యవసితాం యయోః కాంత్యాయాంత్య శశికిరణ సారూప్య సరణేః విధూతాంతర్ధ్వాంత విలసతి చకోరీవ జగతి. అనాహతంలో సమున్మీలిత సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాత్ అష్టాదశ గుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాత్ గుణమఖిలం అభ్యః త్వయైవ. అలా నేర్చుకున్నాం. స్వాధిష్టానంలో తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తం ఈడే జనని మహతీం
సాంచ సమయం యదా లోకే లోకే దహతి మహతి క్రోధ కలితే దయార్ద్రా యా దృష్టి శిశిరముపచారం రచయతి అంటూ ఆరాధించాం. మణిపూరంలో తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంధి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్భేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకచరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం అంటూ భజించాం. ఇక ఈనాడు మూలాధారంలో తవాధారే మూలే సహసమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరసమః తాండవనటం ఉభాభ్యామేతాభ్యాం ఉదయ విధిముద్దిశ్య దయయా సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమత్ జగదిదం. అందరూ ఏం చేస్తారంటే ఈ 6 తత్వాలను షట్చక్రాలతో పంచభూతాలతో మనస్సుతో రూపిస్తున్నటువంటి ఈ తత్వాలను హృదయంలో నిరంతరం నిలుపుకోండి. ఈ 6 తత్వాలే సృష్టికి కారణభూత తత్వాలు. మూలాధారం, మణిపూరం, స్వాధిష్టానం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ. వాళ్ళెక్కడున్నాం? మూలాధారంలో. ఇవన్నీ చదువుకు దాటుకొని వచ్చాము. ఆజ్ఞ నుంచి దిగి విశుద్ధంలోకి వచ్చి అనాహతాన్ని చూసి స్వాధిష్టాన్ని కొలిచి మణిపూరంలో ఒలలాడి మూలాధారంలోకి చేరుకున్నాం. అవరోహణ క్రమంలో వర్ణిస్తున్నారు. సృష్టి కిందకు దిగుతోంది. మూలాధారం పృథ్వీతత్వం, మణిపూరము జలతత్వం, స్వాధిష్టానము అగ్నితత్వం, అనాహతము వాయుతత్వం, విశుద్ధము ఆకాశతత్వము. తరువాత ఉన్నది ఆజ్ఞ భ్రూ మనోతత్వం. ఈ ఆర్డరు పంచభూతాల యొక్క సృష్టి క్రమంలో భగవత్పాదులు అవరోహణంగా వర్ణించారు. ముందు ఆజ్ఞ, తరువాత విశుద్ధ, తరువాత అనాహతము, తర్వాత హృది, ఆ తరువాత స్వాధిష్టానము, మణిపూరము, పృథివీ. కుండలినిలో ఈ జలతత్వాన్ని అగ్ని కన్నా పైన, అగ్నిని కిందకి చెప్తారు. ఆ పద్ధతిని ఆయన వర్ణించలేదు. ఎందుకు వర్ణించలేదు? తస్మాదాకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్యాహ పృథ్వీ పృథివ్యాం ఓషధయ అంటూ ఉపనిషన్ మంత్రంలో ఉండే ఆర్డర్నే, సృష్టి క్రమాన్నే ముందు అమూర్తాలు 2, తరువాత మూర్తాలను తీసుకుని వచ్చారు. ఈయన పాడిన క్రమము సక్రమము. ఆనందలహరిలో 41 శ్లోకాలు. ఈనాటితో 41 శ్లోకాలు ముగింపు జరుగుతోంది. ఈ శ్లోకంతో షట్చక్రాలలోనే ఉన్న శివాశివుల దర్శనము, అంటే కారణతత్వ దర్శనము సంపూర్ణమవుతోంది. మొదటి నుండి 41వ శ్లోకం వరకు కలిగినటువంటి భాగము ఆనందలహరి. శివా శివా శివుడు అని చెప్పడమే గాని కారణతత్వము అవ్యాకృతము, అందులో భాగాలు తెలియవు. ఏకీభూతము, ప్రజ్ఞానఘనము, సర్వమునకు ఈశ్వరుడు, అంతర్యామి, సర్వమునకు బీజము, సర్వమునకు యోని అంటూ మాండూక్యం నేర్పిస్తోంది కదా. భజంతి త్వాం ధన్యాః కతిచిన చిదానందలహరి అంటూ ఈ ఆనందలహరిని 8వ శ్లోకంలోనే పరిచయం చేశారు.
మహంతః పశ్యంతో దధతి పరమానందలహరీం అంటూ 21 శ్లోకంలో మరొకసారి ఆ చిదానంద లహరినే పరమానందలహరి అంటూ వర్ణించారు. స్థిత సంబంధో వాం సమరసపరానందపరయో, స్థిత సంబంధో వాం, వాం మీరు, సమరసపరానందపరయో, మళ్ళీ పరానంద పరా అంటూ ఆనందాన్ని 34వ శ్లోకంలో ఆనందలహరిగా చెప్పారు. చిదానందాకారం యువతి శివయువతి భావేన బిభృషే, చిదానందాకారం శివయువతి భావేన బిభృషే అంటూ ఆనందలహరిని మరొక్కసారి జ్ఞాపకం చేశారు. ఈ పరమానందమే చిదానందము, ఈ చిదానందమే సచ్చిదానంద లహరి. అదే ఈ 41 శ్లోకాల సమాహారమైన కారణతత్వాన్ని తెలిపే ఆనంద లహరి. మహిమూలాధారే అని 6 చక్రాలు 6 తత్వాలుగా మొదలుపెట్టి వర్ణించారు. అవే వీటిని తవజ్ఞాచక్రస్థం అని మొదలుపెట్టి ఈనాడు చెప్పుకున్నటువంటి తవాధారే మూలే అనే వరకు ఉపనిషత్ ప్రమాణపరంగా అవరోహణ క్రమంలో అన్ఫోల్డ్ అవుతున్నటువంటి సృష్టిగా చక్కగా చూపించారు. అమ్మా, అయ్యా, మీ రూపమే జగత్తుకు తల్లిదండ్రులు. ఈ మీ రూపము వలననే జగత్తు తల్లిదండ్రులు కలదైనది అని ముగిస్తున్నారు. సనాథాభ్యాం జంగే జనక జననీ మత్ జగదిదం వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పితరౌ ద్వితీయ ద్వితీయవచనం, ద్వివచనం. వందే పార్వతీ పరమేశ్వరౌ మళ్ళీ ద్వివచనం. ఆయన కాళిదాసు కూడా పార్వతీ పరమేశ్వరులను జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటూ మహాకవి కాళిదాసు గారు కూడా రఘువంశం ఆరంభంలో ప్రార్థించారు. ఈయన ఆనందలహరి ముగింపులో ఈ ఈ తత్వాన్ని సృష్టికి జననీ జనకులుగా భావించారు. అంటే సృష్టి కారణతత్వంగా తెలుసుకున్నాను అంటున్నారు. జనక జననీమత్ సనాథాభ్యాం జంగే. ఆహా. ఉదయ విధిముద్దిశ్య దయయా జనక జననీ మజ్జగదిదం మత్ జగత్ ఇదం. మూలాధార చక్రంలో శివాశివులను దర్శింపచేస్తున్నారు. ఇద్దరూ నాట్యరతులు. నాట్యరతుడైనటువంటి శివుడు నవాత్ముడు, అమ్మవారు సమయ. 2 తత్వాలను మూలాధారంలో పృథ్వీతత్వంగా భావన చేస్తున్నారు. ఉదయ విధిం ఉద్దిశ్య. పృథ్వీ ఏమిటి? ద్రవ్యశక్తి. ద్రవ్యశక్తి లేనిదే ఏదైనా ఉద్భవం అవుతుందా? ఉద్భవం అవదు కదా. ఆ ద్రవ్యశక్తే ఈ పృథ్వీ శక్తి. అందుకే ఈ సృష్టిని పృథ్వీతత్వంతో ముగిస్తున్నారు. అందుకే ఉదయ విధిం ఉద్దిశ్య, ద మెటీరియల్ కాజ్. ప్రపంచ పునఃసృష్టి సంకల్పం కలిగినటువంటి మీరు లేక నీవు. జనక జననీ మత్ జగదిదం. ప్రపంచము తల్లిదండ్రులు కలిగినదాయను. లోకంలో మూలాధారము పృథ్వీ జలతత్వం నుండి ఉద్భవించింది. మణిపూరైక శరణం. అక్కడి నుంచి తవ మూలాధారే ఇక్కడికి వచ్చాం. అంటే చూడండి, జలము ఘనీభవిస్తే పృథ్వీ ఏర్పడుతుంది. వాయువు ఘనీభవిస్తే జలం ఏర్పడుతుంది. జలము ఘనీభవిస్తే పృథ్వీ ఏర్పడుతుంది. వాయువు లిక్విడ్ అవ్వాలంటే టెంపరేచర్ తగ్గాలి. అగ్నితత్వంలో మార్పుల వలన వాయువు జలమవుతుంది.
ఆ జలము ఘనీభవిస్తే పృథివీ లేక ఈ మూలాధార తత్వం, నవాత్మకుడు సమయ. ఇక్కడ ఉన్నటువంటి ఉభయ తత్వాలకు పేర్లు, పేర్ల వరకే రెండు. సమయయా సహ, నవరస నటనం ఎప్పుడు సాధ్యం? సమయ ఉంటేనే కదా, ఆ సమానమైనటువంటి సమయం ఉంటేనే సహసమయయా లాస్యపరయా ఇప్పుడే సాధ్యపడుతుంది. రెండూ వేరు కాదు, పంచవిధ సామ్యాలను కలిగిన వారు. అనాథలైన మనం అందరినీ వీరిద్దరి లాలనలో సనాథలను చేసినారు. సహసమయయా సహ సమయయ నవాత్మానం, సామ్యం చెప్తున్నారు ఇద్దరికి. సహ సమ, సమయ అంటే సామ్యము కలిగిన అని ఒక అర్థం. సమయ అంటే సమయ అనే ఆనంద భైరవి యొక్క పేరు అని ఒక అర్థం. సమయ అంటే కాలస్వరూపం అని ఒక అర్థం. శ్లేషపదం. సమయ కాలము, సమానము, సామ్యము లేక సమయ అనే పేరు కలిగిన ఆనంద భైరవి, నవాత్ముడు సమయ, వీరికి పంచవిధ సామ్యాలు ఉన్నాయట. ఏమిటవి? అధిష్టాన సామ్యము. రెండిటిని ఎక్కడ చూస్తున్నారు? తవ మూలాధారే సహ సమయయా నవరస మహాతాండవ నటం నవాత్మానం మన్యే. అనుష్ఠాన సామ్యం. ఇద్దరికీ ఒకే పని, ఒకే అనుష్ఠానము. ఏమిటి? ఉభాభ్యామేతాభ్యాం దయయా ఉదయ విధిం ఉద్దిశ్య. ఇద్దరూ ఒకే ప్రయత్నంలో ఉన్నారు సృష్టి కార్యంలో. అవస్థా సామ్యము. ఇద్దరూ ఒకే అవస్థలో ఉన్నారు, ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు. సహసమయయా లాస్యపరయా నవరస మహాతాండవ నటం నవాత్మానం. రూపసామ్యము. రూపసామ్యం ఎలా చెప్తాము? ఇద్దరు ఒక రూపం ఎలాగా? జనకుడు జనని అంటే రెండు రూపాలా? రెండు ఒకటే రూపము. జనకుడు జనని కలిసిన రూపమే మనము. అంటే జనక జనని అనడంలో ఒకే రూపం అంటున్నారు. నామసామ్యము. ఏమిటి నామసామ్యము? ఇద్దరూ నవాత్ములే. నవావరణలు కలిగినది శ్రీచక్రము, అమ్మ నిలయము. నవమూల ప్రకృతులు, నవభిరపి మూల ప్రకృతివి. అందులో 4 శివుడివి, 5 శక్తివి. నవ్యత్వము, నిత్య నూతనత్వము ఇద్దరికీ సామ్యము. ఆద్యంతరహితము, రెండు తత్వాలు ఒక్కటే. ఆధారే మూలే అంటే నీ మూలాధార తత్వము. ఆధారే మూలే అన్నారు. ఆధారే ఆధారమునందు, మూలే మూలతత్వమునందు అంటే నీ మూలాధార తత్వమునందు అని చెప్పాలి. కానీ నీకు మూలాధార చక్రం ఆధారం అని చెప్పకూడదు. ఎలా ఉంటుందంటే గ్రాండ్ మదరు మనవరాల్ని పోలుంది ఉన్నట్టు ఉంటుంది. మూలాధార చక్రం ఆవిడ తత్వం అయితే మూలాధార చక్రము ఆమెకు లేక ఈ తత్వానికి ఎలా ఆధారం అవుతుంది? మూలాధార చక్రంలో ఆరాధిస్తున్నాం ఇక్కడ, అంతే. అమ్మకు మూలాధారము ఆధారము కాదు, అమ్మయే సర్వాధారము. ఈ శివ సమ్మేళనమే సృష్టికి సర్వాధారం. సమయయా సహ, శ్లేషాలంకారం. సమయ సమయము, కాలముతో సహా అంటే హీఈస్ డాన్సింగ్ ఇన్ టైమ్. వాట్ ఈస్ టైమ్? మూమెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ టైమ్ ఈజ్ ఎనర్జీ. Shiva's dance is cosmic energy. Thus, cosmic energy is Prithvi Tatra or the matter. Moment in time is the energy. సమయయా సహ, సమయా అనే పేరు కలిగినటువంటి ఆనంద భైరవీ తత్వము, సమానము అనేటటువంటి సామ్యస్థితి చెప్పడము లేక కాలతత్వము అని చెప్పడం. తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా. తవ ఆధారే మూలే, నీ యొక్క మూలాధార చక్రమునందు, సమయయా సహ, సమయ అనే పేరు కలిగిన శక్తితో సహా,
సమయయే ఆనంద భైరవి. ఆమె నృత్తము ప్రేమపూరితము, ఆర్ద్రత కలిగినటువంటిది, తల్లి ప్రేమతోనున్నది, లాస్యం, అందంగా ఉంటుంది. సమయ అనగా సామ్యమైన నవాత్మునితో పంచవిధ సామ్యాలు కలిగినటువంటిది. ఇక్కడ ఎక్కువ తక్కువలు లేవు, ఉన్నది సమయయే, సమానమే, సామ్యమే. నవాత్మానం మన్యే. శివుడు నవాత్ముడు, నవరసభరిత నాట్యం చేసే తత్వం, నవవ్యూహాత్మకుడు, నవాత్ముడు. 34వ శ్లోకంలో నవాత్మానం అని వర్ణించినప్పుడు ఈ వ్యూహాలు ఏమిటి, ఈ శివుని యొక్క నవవ్యూహాలు తెలుసుకున్నాం. ఏమిటవి? కాల, కుల, నామ, జ్ఞాన, చిత్త, నాద, బిందు, కళ, జీవ వ్యూహాలు అంటూ నేర్చుకున్నాం. అలాగే అమ్మవారికి కూడా 9 వ్యూహాలు ఉన్నాయి. అందువలన సామ్యము, సమానము. శరీరం త్వం అనేటటువంటి శ్లోకంలో శరీరం త్వం శశిమిహిరవక్షోరు అయుగం, శశి మిహిర వక్షోరుగయుగం శరీరం త్వం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం. నవాత్మానం అంటూ అక్కడ వర్ణించారు 34లో. ఆ నవాత్మానమే నవవ్యూహాలు. ఓకే. నవరస మహాతాండవ నటం లాస్యపరయా. నవరస మహాతాండవం అంటే మామూలైనటువంటి డ్యాన్స్ కాదండి ఇది. మహాతాండవం. తాండవ లాస్యాలే సృష్టి. ఉభయ విధిం ఉద్దిశ్య, ఉదయ విధిం, ఉభయ విధిం కాదు, ఉదయ విధిం ఉద్దిశ్య. మహిషాసుర మర్దిని స్తోత్రంలో ఈ ఆచార్యుల వారే అత్యంత అద్భుతంగా వర్ణించారు. ఈసారి సమయం వస్తే ఆ 12 శ్లోకాలను చూసుకుందాం. నటిత నటార్థ నటీ నటనాయిత నాటిత నాటక నాట్యరతే అన్నారు అక్కడ. నటిత యాక్టింగ్, నట మేల్ యాక్టర్స్, అర్ధ నటి సగం మంది ఫీమేల్ యాక్టర్స్, నటన యాక్షన్, ఆయిత కూర్చబడిన, నాటిత నాట్యం చేస్తున్న, నాటక డ్రామా, నాట్య డ్యాన్సు నందు, రతే ఆసక్తి కలిగిన దాన. ఈ ప్రపంచము అర్ధ నటులు, అర్ధ నటీమణులు. ఈ నటీమణులు నటులు కలిసి కూర్చి ఏర్చి చేస్తున్నటువంటి ఈ డ్యాన్స్ డ్రామా అంటే నీకు చాలా ఇష్టమ్మా అన్నారు. నాట్యరతే. విచ్ నాట్యరతే? నాటక నాట్యరతే. యు ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ద డ్యాన్స్ డ్రామా. వాట్ ఈస్ ద డ్యాన్స్ డ్రామా? నట్ ఆయిత నాటిత నాటక నాట్యరతే. కూర్చబడిన డ్యాన్స్ డ్రామా అంటే నీకు ఇష్టం. ఎవరి చేత కూర్చబడినది? నటార్థ నటీ నటనాయిత నాటిత నాటక నాట్యరతే. నటిత నటార్థ నటీ నటనాయిత నాటిత నాటక నాట్యరతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. శక్తియును నవవ్యూహాత్మికయే. అక్కడ ఏమిటి నవవ్యూహాలు? వామా, జ్యేష్ఠ, రౌద్రీ అన్ని స్త్రీలింగ శబ్దాలు. అంబికా, ఇచ్ఛా, జ్ఞాన, క్రియా, శాంతి, పరా అనే 9 వ్యూహాలు. నృత్యము అనేటటువంటిది చిత్ సంకేతం, జ్ఞాన సంకేతం. జడ ప్రపంచాన్ని చేతనంగా చేయడమే నృత్యము అని తెలుస్తోంది. విశ్వ సృష్టి ప్రసారమైన లాస్య తాండవములను ఒకటిగా దర్శించారు భగవత్పాదులు. అందుకే నటిత నటార్థ నటీ నటనాయిత అన్నారు. సహసమయయా లాస్యపరయ నవరస మహాతాండవ నటం నవత్మానం మన్యే.
జననీ జనకులు సమయాంబ మహానటేశ్వరుడు ఇద్దరు ఒక్కటే. ప్రాణులకు నవరసమైన ఆనందాలను సమకూర్చే జననీ జనకులు వీరిరువురు. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశ్చంభోర్ నవభిరపి మూల ప్రకృతిభి. నాలుగు శివతత్వాలు, ఐదు శక్తి తత్వాలు కలిపితే నవభిరపి మూల ప్రకృతిభి. ద ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఆఫ్ క్రియేషన్ ఆర్ దీస్ నైన్. ఫోర్ ఆఫ్ దెమ్ ఆర్ ది శివతత్వాస్, ఫైవ్ ఆఫ్ దెమ్ ఆర్ శక్తి తత్వాస్. కారణ ఈశ్వరుడు, శివాశివ సమ్మేళనమే కారణము. ఆ కారణ స్థితి. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్ నవభిరపి మూల ప్రకృతిభిః. చతుశ్చత్వారింశత్ వసుదల కళాశ్రత్రివలయ త్రిరేకాభిస్తార్థం తవ జనని కోణాః పరిణత. లాస్యము మధుర నృత్తము, తాండవము ఉద్ధృత నృత్తం రెండూ కావాలి. మాధుర్యము ఉండాలి, ఇంటెన్స్ యాక్టివిటీ కూడా ఉండాలి లైఫ్లో. ఓకే. షట్చక్ర దర్శనము, ఉపాసన, నిధిధ్యాసన ఈ 6 శ్లోకాలలో బోధించబడినది. ఆజ్ఞలో తవాజ్ఞాచక్రస్థం అంటూ ఏంటన్నారు? పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత. ముందు వందే అని మొదలుపెట్టారు. తరువాత విశుద్ధంలో శివం సేవే దేవీం అపి శివ సమాన వ్యవసితం. శివం సేవే, ఆ శివతత్వాన్ని సేవిస్తాం అంతే. దేవీం అపి శివ సమాన వ్యవసితం సేవే. ముందంట్లో పరిమిళిత పార్శ్వం పరచిత వందే. ప్రతి చోట రెండు కలిపే తెలుసుకుంటున్నారు. వందే తరువాత సేవే. హృదయంలో ఆ అనాహతంలో భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం హంసద్వంద్వం భజే. భజిస్తున్నాను, నమస్కరిస్తున్నాను, సేవిస్తున్నాను, భజిస్తున్నాను. స్వాధిష్టానంలో తమీడే తం ఈడే తమీడే సంవర్తం జననీ మహతీం తాంచ సమయం. అమ్మా జననీ మహతీం తాంచ సమయం, నిన్ను కూడా ఈడే సమర్థంలో స్తుతిస్తున్నాను. తర్వాత ఏంటన్నారు? మణిపూరైక శరణం శ్యామం మేఘం మణిపూరైక శరణం నిషేవే వర్షంతం. నిరవధికంగా సేవిస్తున్నాను, నిషేవే అన్నాడు. ఈనాడు మూలాధారంలో సమయయా సహ నవాత్మానం మన్యే నవరసమః తాండవనటం. మన్యే అంటే మననం చేస్తున్నాను. వందే సేవే భజే ఈడే నిషేవే మన్యే. అంతటితో అయిపోయిందా? జంగే. ఏమని నిధ్యాస చేశారు? జనక జననీమత్ జగదిదం జంగే. జ్ఞానంలో ఎరుక కలిగి ఉన్నాను, నీవే ఆ కారణతత్వము, మీరే ఆ ఈశ్వరుడు, మీరే ఆ ఈశ్వరి, మీరే ఆ కారణ అవ్యాకృత బీజరూప జీవ ప్రసవ బీజరూపకాత్మం అన్నటువంటి తత్వము మీరే అని జంగే తెలుసుకున్నాను అంటే ఎరుక కలిగి ఉన్నాను. ఎంత బ్యూటిఫుల్గా తీసుకొచ్చారు. పరం శంభుం వందే పరమిళిత పార్శ్వం పరచిత శివం సేవే దేవీమపి శివ సమాన వ్యవసితం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయం.
తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరవిహిరతప్తం త్రిభువనం సహ సమయయా లాస్యపరయ నవత్మానం మన్యే నవరసమహాతాండవనటం సనాథాభ్యాం జజ్ఞే జనకజననీ మత్ జగదిదం. There cannot be a better, any other poetry which is better than this in terms of worshipping that avyakrita, నిరాకార కారణతత్వం. అయితే నిరాకార నిర్గుణ పరతత్వాన్ని దీని ద్వారానే దర్శించాలని, అది మనోవాచామ గోచరమని, దానిని మాటలలో వర్ణింపలేమని, ఆ పరతత్వమే ఈ ఈశ్వరుడని, ఆ పరతత్వము ప్రతిరూపమే ఈ కారణతత్వమని చెప్పకనే చెప్పి ఆనందలహరిని ఆయన ముగిస్తున్నారు. ఎంతో అదృష్టం కలిగింది. చూడండి, పరబ్రహ్మ కార్యకారణ విలక్షణమైనటువంటి నిరాకార నిర్గుణ తురీయతత్వమైన పరబ్రహ్మను ఎవ్వరు మాటలలో కానీ మనసులలో కానీ చెప్పలేరు, ధ్యానించలేరు, ఊహించలేరు. అటువంటి పరబ్రహ్మము మాయతో కలిస్తే మాయ వేరే లేదు. మాయయే పరబ్రహ్మము, పరబ్రహ్మములోనిదే మాయ. అది వ్యక్తమవుతే మాయగా తెలుస్తుంది, అవ్యక్తంగా పరబ్రహ్మంలో ఉంటే నిర్గుణ నిరాకారంగా ఉంటుంది. ఆ మాయతో కలిసినటువంటి తత్వము ఇప్పుడు సృష్టికి కారణమైన ఈశ్వరతత్వము. ఆ ఈశ్వరతత్వమే అవ్యాకృతము, ఏకీభూతము, ప్రజ్ఞానఘనము, సర్వమునకు ఈశ్వరుడు, అంతర్యామి, యోని, కారణతత్వమైన అవ్యాకృత ఈశ్వరుడే 41 శ్లోకాలలో వర్ణించబడినది. ఈశ్వరునికి అతీతమైనటువంటి నిర్గుణ నిరాకార తత్వాన్ని, ఈశ్వర తత్వాన్ని తెలుసుకొని తద్వారా భావించాలి అని చెప్తున్నారు. ఇక చెప్పబోయేది ఏమిటి? సగుణ సాకార రూపము. అమ్మవారు, ఆమె జుత్తు, ఆమె కిరీటము, ఆమె బొట్టు, ఆమె ముక్కు పుడక, ఆమె చెవిదుద్దులు, ఆమె పెదవులు, సకల అవయవాలను పాదాంతము శిరస్సు నుంచి వర్ణించి 59 శ్లోకాలలో మనను సగుణ సాకార రూపం దర్శింపచేసి తరింపచేయబోతున్నారు. ఇంతటితో ఈ ఆనందలహరి స్తోత్రము ముగిసినది. నేనేం ప్రపోజ్ చేస్తున్నానంటే, ఆదివారం ప్రొద్దున్న 6 గంటలకు అందరూ రెడీగా ఉండి స్నానం కూడా చేసుకుని ఒక శివుని అమ్మ యొక్క ఫోటోనో లేకపోతే ఒక శ్రీచక్రంలో ఏదో ఒక ప్రతిరూపాన్నో ఆ శివలింగాన్నో పెట్టుకొని పూలను దగ్గర పెట్టుకొని 41 పువ్వులను ఒక్కొక్క శ్లోకాన్ని మనము పఠించుకొని పారాయణ చేసి ఆ శ్లోకానంతరము శ్రీమాత్రే నమః, ఓం నమ శివాయ అనే మంత్రంతో ఆ పూలను అక్కడ సమర్పించి హృదయంలో ఈ ఆనందలహరిని పదిలపరుచుకుందాం. ఆదివారం 6 గంటలకు ఎలానో ధ్యానం ఉండదు. కరెక్ట్గా 6 o'clockకి స్టార్ట్ చేసుకుందాం. 6:15కి కాదు, 6 to ఎంతసేపు అవుతుందో 40 శ్లోకాలను చదవడం. వివరణ ఉండదు అక్కడ, విశ్లేషణ ఉండదు, ఎక్స్ప్లెనేషన్ ఉండదు, ఓన్లీ పారాయణ మాత్రమే ఉంటుంది. ఇది ప్రపోజల్. ఇష్టం ఉంటే దీనిని ఎగ్జిక్యూట్ చేద్దాం. మీరు చెప్పండి. తరించాం, చెన్న తరించింది. ఈ మానవుడిగా పుట్టినందుకు ఆ కారణతత్వాన్ని, ఆ ఈశ్వరుని నిరాకార తత్వాన్ని, అవ్యాకృతాన్ని వ్యాకృతం చేసుకునే ప్రయత్నంలో సృష్టి రూపంగా దర్శిస్తూ అందరిలో పరబ్రహ్మాన్ని, ఆ ఈశ్వరుని చూస్తూ ఈశ్వర భావంలో నిమగ్నమై ఉందాం. చాలా అదృష్టమైన దినం. ఆనందలహరి ఆనందంగా సచ్చిదానంద రూపంగా ముగిసినది. తవాధారే మూలే సహసమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరసమహా తాండవనటం
उभाभ्यामेताभ्याम् उदयविधिमुद्दिश्य दयया सनाथाभ्यां यज्ञे जनकजननीमत् जगदिदम् नवात्मानं मन्ये सह समयया लास्य परया नवात्मानं मन्ये नवरसमहाताण्डवनटम् ॐ ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो गुरुभ्यः सर्वोपप्लवरहित परज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि 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 सोऽहम् 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 शिवोऽहम् 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 शिवोऽहम्